మీరు శివాలయానికి వెడితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోడ్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి, ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు. నందీశ్వరుడు కేవలముగా పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే, శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే, శిలాదుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు, నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి, అయోనిజుడు కావాలి. రెండు, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు, ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. మూడు, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కానీ, అనుగ్రహించడంలో కానీ, రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి. అదేం సామాన్యమైన కోరిక. అటువంటి పిల్లవాడిని పొందాలనుకున్నాడు. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు, నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది. ఈ శపథమన్వేష్టం చారణ చరితేపధి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈ సంకల్పం ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం, ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడు అవుతాడు. నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవరు. నేను డాక్టర్ అవ్వాలి అని కోరిక పుట్టడం చాలా గొప్ప. పుట్టిన తరువాత డాక్టర్ అవ్వడానికి ఊంచుకుని ప్రయత్నం చేసిన వాడెవరో వాడు డాక్టర్ అవుతాడు. అసలు ముందు సంకల్పం పుట్టాలి కదా. అసలు ఆ సంకల్పం పుట్టడం అందరికీ ఎందుకు పుడుతుంది? అందరికీ పుట్టదు. కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాదుడికి. అందుకంత తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై అన్నాడు, హరుడొకరుండు తక్క అన్యులెవ్వరును ఈ వరంబును ఇవ్వగ సాటిరారు. అరయమునీంద్ర శంకరుండనాదిలయుండు భగవతోపకారి అతని గూర్చి ఘోరముగా తపించు. ఓ శిలాదుడా, నువ్వు 3 లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కానీ హరుడొకరుండు తప్ప అన్యులొసంగగజాలరీ వరము. పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఎందుకని? నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు. శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు. ఒకప్పుడు
నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు, అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు. ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది, అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు. కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపమున్న కొడుకు, మరణము లేని కొడుకు కావాలంటున్నావు. అది హరుడొకరుండు తప్ప అన్యులసంగక చాలరీ వరము వరయ మునీంద్ర. ఓ మునీంద్ర విను, అది మేము ఇవ్వలేము, అది మా అధికారంలోకి రాదు. అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు, పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును, తేజస్సును, అనుగ్రహానుగ్రహ శక్తి, నిగ్రహానుగ్రహ శక్తిని కలిగినటువంటి వాడు, ఏ జనన మరణములు లేనటువంటి వాడు కలగడం సంభవం కాదు, మేము ఇవ్వలేము. అందుకని శంకరుండనాదిలయుండు పరాత్పరుండు. నువ్వు ఆయన గురించి ఎంత గొప్పగా తపస్సు చెయ్యాలి అంటే, మీర అరుసము మీర నియమమారసి తపించిన హరుని గూర్చి తపించినన్ అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునీంద్ర తల్లజా. నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా, నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా, ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని. ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు. ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు, ఆయన ఇవ్వగలడు. అందుకని ఆయన గురించి తపస్సు చెయ్యి. అలా నువ్వు తపస్సు చేస్తే పేరిమి నీకు ఈ వరంబునిచ్చు మునీంద్ర తల్లజా, అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు. అందుకని తపస్సు చెయ్యను. మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. చిత్రం ఏమిటంటే, పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఎముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు. మిగిలిన ధాతువులన్నీ పురుగులు తినేసి, ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి ఎముకలుంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు. పైనంతా పుట్టలు పట్టేసి ఉన్నాయి. శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు. శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు, యథారూపాన్ని పొందాడు. పూర్వం ఉన్న కన్నా జవసత్వాలతో ప్రకాశించాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు, పరమశివ సుతు అయోనిజు, అలాగే నాకు ఓ పరమశివ సుతుడు కావాలి, కొడుకు కావాలి. వాడు అయోనిజుడు కావాలి. వాడు ఆడదాని కడుపులో పెరిగి పెద్దవాడై 9 నెలలో 12 నెలలో పూర్తయిపోయిన తరువాత బయటికి వచ్చేటటువంటి యోని సంభవుడైనటువంటి వాడు కాకూడదు. అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు. అటువంటి 3 లక్షణములు ఉన్నవాడై ఉండాలి. దానికి తోడు నీకు చోకకు వానిన్, నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి. నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి. చూస్తే ముమ్మూర్తుల నీలాగే ఉండాలి. శివుడెవరో నందెవరో తెలియకూడదు. అలాంటి కొడుకుని ఇవ్వాలి. అలాంటి కొడుకుని నాకు కటాక్షించు. అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషద, నువ్వు కాని దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతాను. సర్వలోక వంద్యపదాబ్జ, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ, నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాను. ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు, సుతుడు కావాలి, వాడు నీ కొడుకు అయ్యి ఉండాలి, అయోనిజుడయ్యి ఉండాలి, జరామరణములు లేనివాడయ్యి ఉండాలి, నాతో సమానుడయ్యి ఉండాలి. ఇటువంటి కొడుకు కావాలి నీకు. లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం. తథాస్తు. ఇప్పుడు అయోనిజుడు కదు పుట్టాలి, భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు. శిలాదుడు సంతోషించాడు, వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని 1000 సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు. లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు.
ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు, వాడికి ఉపనయనం చేశాడు, వేద విద్య అంతా నేర్పించాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు, మహర్షుల్ని పంపించాడు. ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు, పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు. ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం, ఎక్కువ కాలం బ్రతకడవు. ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు. శిలాదుడు ఘోరున ఏడ్చాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు. నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను. మీ నాన్న నన్ను వరం అడిగాడు, శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు, అందుకు నీవు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు, అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశ్యుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒకదాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి 3 ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది. దాన్ని త్రిస్రూప అని పిలిచారు. అలాగే ఎప్పుడైతే శంకరుడి యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తరిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు, అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామో అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బుగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు. ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికీ ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది. ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి. దానికి జంబూ అని పేరొచ్చింది, జంబూ నది అని. ఒక్క కనులిప్త ఇలా కనుమూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు 4 నదుల ఉత్పత్తికి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది. మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది.
ఆ నీరు పడేటప్పటికీ ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది. ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు. నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో 5 నదులు ప్రవహించాయి. వీటిని పంచనదములు అని పిలుస్తారు. వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జప్పీశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు. అందుకే 5 నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి